గ్రానైట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి హరీష్ రావు పై ఈటల విమర్శలు, ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం. దీపావళి వేళ పాత బస్తీలో విషాద ఛాయలు, భారీ పేలుడు జరిగి 2 దుర్మరణం. విశాఖ ఏజెన్సీలో గంజాయి పంట ధ్వంసం, గంజాయి సాగుపై గిరిజనులకు కౌన్సిలింగ్. విజయనగరంలో దీపావళి వేడుకల్లో అపశృతి, మందుగుండు సామాగ్రి పడి కారు దగ్ధం. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 6 కూలీలు అక్కడికక్కడే మృతి. ఇక వివరాల్లోకి వెళ్తే, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఈటల రాజేందర్ మొదటిసారిగా హైదరాబాద్కు పయనమయ్యారు. ఈ క్రమంలో మార్గ మధ్యంలో సిద్దిపేటలోని రంగదాంపల్లి చౌరస్తాలో ఆగారు. అక్కడ ఉన్న అమరవీరుల స్తూపాలకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా హరీష్ రావు వచ్చి సిద్దిపేటల అభివృద్ధి చేస్తానంటూ ఆ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కానీ హుజూరాబాద్ ప్రజలు హరీష్ రావుకి తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో నిలిపివేసిన దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొంచెం ఇట్లా ఉండండి. సెల్ఫీ పక్క పెట్టండి ప్లీజ్. సెల్ఫీ పక్క పెట్టి గ్రూప్ మొత్తం మీరే అడుగు పెట్టాలి. హైదరాబాద్ లో గత రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని చట్రనాక పరిధిలోని కందికల్ గేట్ సమీపంలో పీఓపీ విగ్రహ తయారీ పరిశ్రమలో ఈ ఘటన జరిగింది. బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిని పశ్చిమ బెంగాల్కు చెందిన విష్ణు జగన్నాథ్ గా గుర్తించారు. బాణాసంచాకు రసాయనాలు కలవడంతో పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవ్వరు అవసరం లేదు. మా వాళ్ళు शायद भाई थोड़ा సార్ దేవుడు ఏ మనిషివాను నువ్వు
పరిధిలో ఒక చిన్న చిన్న విగ్రహాలు తయారు చేసే ఒక కార్ఖానా ఉంది. ఆ కార్ఖానాలో ఇద్దరు మనుషులు చనిపోయారని తెలిస్తే ఇమీడియట్గా వచ్చి మేము చూసాము. చూస్తే ఏంటంటే ఒక 2 డెడ్ బాడీలు ఉన్నాయి, అదేవిధంగా ఒక చిన్న గుంత పడి ఉన్నాయి. ఆ స్థలాన్ని అంతా పరిశీలిస్తే ఏంటంటే కొన్ని వాళ్ళు క్రాకర్స్ కాల్చినట్టే కనబడుతుంది అది. సో అందులోనే వాళ్ళు నివాసం ఉంటారు. వాళ్ళని అడిగితే ఏంటంటే క్రాకర్స్ వాళ్ళు కాలుస్తుండే. సో పెద్ద శబ్దం వచ్చింది. మేము వచ్చి చూసేసరికి ఇద్దరు పడిపోయి ఉన్నారు, ఒక ఆయనకు దెబ్బలు తగిలి ఉండే అని చెప్పాడు. సో ఇమీడియట్గా మేము ఇంజూర్డ్ కూడా హాస్పిటల్ వాళ్ళే షిఫ్ట్ చేశారు. బాడీస్ని మేము హాస్పిటల్ షిఫ్ట్ చేశాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు ఫ్యాక్ట్స్ ఏంటనేది తెలుస్తుంది. విజయనగరంలో దీపావళి పండుగ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. పార్వతీపురం పట్టణం గాంధీనగర్లో ప్రమాదవశాత్తు ఓ కారు అగ్నికి ఆహుతయింది. మందుగుండు సామాగ్రి పడి కారు కాలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కట్ చేసి ఇంకా ఫైర్ వస్తుంది చూడ. అని మీద నట్లు చిన్న విప్పు అక్కర్లేదు దానికి ఇంకేటి తీరా టైట్ ఇప్పుడు వచ్చేది. ఎవరో ఒక అబ్బాయి పరిగెట్టి బైక్ మీద ఒక ఆయన వెళ్ళారు, వస్తే పరిగెట్టి ఆయన కూడా ఆయన చూసేసరికి మంట వచ్చాడు. పట్టుకుని వచ్చి అన్ని కాకేసాడు. ప్రసాద్ అని ముందు వచ్చి కీబోర్డ్ అని కాకేసాడు. మేము వచ్చాం ముందా ముందే అయితే ఎవరో మా ముగ్గురు వచ్చి మా ఇద్దరం వచ్చాను. అందరు అయితే నువ్వు కీబోర్డ్ తెమ్మండి, నువ్వు నేను అతను వెనకథలు నేను అన్నాను. ఎవరన్నా మరి ఇప్పుడు వచ్చేద్దులా అని ఇప్పుడు లాగాని వచ్చేది. విశాఖ ఏజెన్సీని గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఏజెన్సీలో గంజాయి పంటను పోలీసులు, ఎస్ఈబీ అధికారులు ధ్వంసం చేశారు. జీకే వీధి మండలంలో సుమారు 60 ఎకరాలలో ఉన్న గంజాయిని ధ్వంసం చేసి దహనం చేశారు. గ్రామస్తులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి గంజాయి సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. పలు గ్రామాలలో స్థానికులు దాదాపు 130 ఎకరాల్లో పండిస్తున్న గంజాయి పంటల్ని స్వచ్ఛందంగా ధ్వంసం చేశారని అధికారులు తెలిపారు. అనంతపురంలో సంతోషంగా పండగ చేసుకుని మునుపటిలాగే కూలీకి పనికెళ్తున్న ఓ 6 కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. వాహనం యమపాశమై పెను విషాదాన్ని నింపింది. పామిడి సమీపంలో కూలీలతో వెళ్తున్న ఓ ఆటోను వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 6 కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో వేగేశ్వర ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ స్పీడ్ సైకిల్ పోటీలను బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వేగేశ్వర నరేంద్ర వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీలో మొత్తం 160 మంది క్రీడాకారులు పాల్గొనగా ఫైనల్స్ కు 12 మంది చేరుకున్నారు. గెలుపొందిన విజేతలకు వేగేశ్వర నరేంద్ర వర్మ బాపట్ల కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంటా అంజుబాబు చేతుల మీదుగా బహుమతులు, ప్రైజ్ మనీ అందజేశారు. దీపావళి పండుగను పురస్కరించుకుని వేగేశ్వర ఫౌండేషన్ తరపున రాష్ట్ర స్థాయి స్పీడ్ సైకిల్ పోటీలు నిర్వహించినట్లు నరేంద్ర వర్మ తెలిపారు. దేశవాళీ సంబరాలు
చెప్పండి. వేగేశ్వర ఫౌండేషన్ తరఫున ఈ పోటీలు నిర్వహిస్తా ఉంటే శివ సత్యనారాయణ, జాలరెడ్డి, బ్రహ్మారెడ్డి, సుబ్బారెడ్డి, నాకు మీ సహాయ సహకారాలు ఉంటే ఇలాంటి చాలా తప్పట్లు. మరియు మేము ఒక ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఎక్కడ ఇండియాలోనే లేదు, ఆల్ ఇండియాలో ఎక్కడ లేదు ఇంత ప్రైజ్లను. 47 బస్ ప్రైజ్, నెక్స్ట్ మీరే అవుతారు, భవిష్యత్తు కనపడుతుంది. ఈరోజు మాకు రాయల్ అనే కంపెనీ ఉంది. దాంట్లో ఈ పోటీలకి ఇక్కడ ఉన్న ఎంతమంది ఉంటారో ఇంతకు డబుల్ ఎంప్లాయీస్ ఉన్నారు. సుమారుగా 3000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అది దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం. నేను కూడా మెడికల్ షాప్లో చిన్న బిళ్ళలు అమ్ముకునే గుమస్తాగా ఉన్నా. ఎందుకు గుమస్తాగా ఉన్నానని ఈరోజు చెబుతున్నానంటే, మనం మట్టి రోడ్లో నడిస్తే ఆ మట్టి వాసనని మర్చిపోకూడదు అని ఆ చేసిన పని గుర్తు చేసుకుంటున్నా. అందుకే ఎవరికైనా కావాల్సింది వ్యాపారస్తులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, క్రీడాకారులకు కానీ కసి ఉండాలి. కసి 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 ఆ కసితోనే ఏదైనా విజయం సాధించవచ్చు. కష్టపడటం, ఏదైనా చేసే పని ఇష్టపడటం, జీవితాన్ని ఆనందంగా ముందుకు తీసుకెళ్ళటం, ఆ సంతోషంగా బతకటం, ఆ సంతోషంలో తృప్తిని అనుభవించటం, ఎదుటోడికి వీలైతే సహాయం చేయటం, చేసే పనిలో ధైర్యంగా ముందుకెళ్ళటం, అలా మనం అందరం అలవర్చుకోవాలి. ఎవరో ఎక్కువ కాదు, ఎవరో తక్కువ కాదు, మనందరం ఒకటనే భావన మీలో ఉండటం కోసం ఇవన్నీ నేను మీకు చెబుతున్నానే కానీ వేరే ఉద్దేశం లేదు. కడప జిల్లా సిద్ధవటం అటవీ ప్రాంతం కొండూరు బీట్లో గత నెల 22వ తేదీన ఎర్రచంద్రం స్మగ్లర్ల దాడిలో గాయపడిన ప్రొడక్షన్ వాచర్ శ్రీకాంత్ కు వైద్య ఖర్చుల నిమిత్తం అటవీ శాఖ అసోసియేషన్ 30,000 రూపాయల ఆర్థిక సహాయం అందించింది. ఎర్రచంద్రం తమిళ కూలీలు గత నెల కొండూరు బీట పరిధిలో శ్రీకాంత్ అనే అధికారిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఫారెస్ట్ రేంజర్ అధ్యక్షుడు నాగరాజు, కడప డివిజన్ అధ్యక్షుడు ఫారెస్ట్ అసోసియేషన్ తరపున తక్షణ వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేశారు. అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎర్రచంద్రం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. భాగంగా అటవీ ఉద్యోగులు తమ యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో అటు వన్యప్రాణులతోనైతేనేమి, అటు తమిళ స్మగ్లర్ల ఎర్రచంద్రం స్మగ్లర్ల దాడుల వలన అయితేనేమి తమ ప్రాణాలను కోల్పోవడము మరియు గాయపడము ఈ మధ్య తరచుగా జరుగుతుంది. అయితే ఇంతకుముందు ఇదే సిద్ధవటం రేంజ్లో అశోక్ అనేటువంటి ప్రొటెక్షన్ వాచర్లు ఈ తమిళ స్మగ్లర్లకు వాళ్ళు గడిపినటువంటి దాడిలో తన ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది. రీసెంట్గా గత నెల 22వ తేదీన శ్రీకాంత్ అనేటువంటి ప్రొటెక్షన్ వాచరు తమిళ స్మగ్లర్ను, అంటే ఎర్రచంద్రం నడుపుతున్నటువంటి తమిళ స్మగ్లర్ను పట్టుకునే క్రమంలో వాళ్ళతో జరిగినటువంటి పెనుగురాట్లో తనకు కంటికి బలమైనటువంటి గాయం కావడంతో పాటు మరియు శరీర భాగాల మీద కొన్ని తీవ్ర గాయాలు కావడం జరిగింది. అందులో భాగంగా మా సిబ్బంది, అంటే అటవీ సిబ్బంది ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్లో చేర్పించడము, ఇప్పటి వరకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అందరికీ వైద్య అంటే మన ఆసుపత్రి ఖర్చుల యొక్క నిమిత్తము ఒక 30,000 రూపాయలని మేము ఏపీ జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ తరఫున 30,000 రూపాయలను మేము తక్షణ అంటే అసోసియేషన్ తరఫున ఈ కడప డివిజన్లో ఉన్నటువంటి అటవీ సిబ్బంది అందరూ కలిసి ఒక 30,000 రూపాయలను సేకరించి తక్షణ ఖర్చుల నిమిత్తము ఇవ్వడం అనేది జరిగింది. సో
మేము చెప్పేది ఏంటంటే ఈ తమిళ స్మగ్లర్లకు కానీ లేదా హంటర్స్కి కానీ ఈ వన్యప్రాణులు వేటాడే వారికి కానీ మేము హెచ్చరిక చేస్తున్నాము. మా అటవీ యొక్క సిబ్బంది మీద కానీ ప్రొటెక్షన్ వాచర్ల మీద కానీ లేదా మరి ఇతర డిపార్ట్మెంట్లోని స్టాఫ్ మీద కానీ దాడి జరిగినకి అడవిలో ఉన్నటువంటి స్మగ్లర్లకి పీడీ యాక్ట్ కూడా మేము ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాము. దీని మీద మా యొక్క డిఎఫ్ఓ గారు అయితేనేమి మా యొక్క రేంజ్ ఆఫీసర్లు అయితేనేమి మాకు సంపూర్ణ సహకారాలు ఇస్తున్నారు. ఇదే విధంగా వాళ్ళ యొక్క సహకారాలు కొనసాగుతాయని అదేవిధంగా అటవీ సిబ్బంది యొక్క వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడంలో ఏపీ జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ కూడా ఇతోధికంగా సహాయపడుతుందని సహాయం చేస్తామని మాటిస్తున్నాము. దీపావళి అమావాస్య సందర్భంగా వనస్థలిపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో గోపూజ, శ్రీకృష్ణుడికి అభిషేకం, అర్చన నిర్వహించారు. వనస్థలిపురంలోని గోశాలలకు గోగ్రాసం అందజేశారు. కామధేనువు హోమం నిర్వహించారు. వనస్థలిపురం భక్త సమాజం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ జయరాములు, నాగేశ్వరరావు, వాసుదేవ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ब्रह्मा भूर्भुवस्सुवारो भूर्भुवस्सुवरं इत्यग्निं प्रतिष्ठाप्य ब्रह्मा भूर्भुवस्सुवरं अज्ञानेन पात्रयो हर्षदर्शनेया निक्षिप्य पञ्चपादगात्रया सीनो तत्तस्य तावधौरविद महादेवमूर्त्यं आयया అన్ని సమకూర్చిన ఎక్కడ श्रीवात् प्रसन्न वनसिखादेवी महान दक्षिण बाष्प देवी मामे प्रधान दक्षिण दक्षिण हस्ते इतिमन्नं सुतमं नामरं धर्मः यकथावात् अंधारयं निरावरण निरावधंगरवन् महादेवोपध्वजलहराक्षं मुक्तात् सर्वगाव आत्माभिमुखमाधीनं यं ध्याय धराधनं एषे देव प्रधानर्वापूर्वः सौविधरः सविदाय मानसिक विश्वमुखानास्तिष्ठते विश्वदावगाय प्राणखाग्नेयं माभिमुखा भवामुखा भावकृतं भावरदाय दर्भिः ओम भगवत प्रदक्षिणम अग्निमुख అన్ని చాలా ఉన్నాయి లాగి పుల్లలు महादेवाय महाभागिनाय महादेवखाय महादेवाय महाविश्वराय महाजातवेशाय महाप्रागाय राजी प्रागुनिकेवा पुरस्तातु राबై వాట్లవి పెట్టు నాకు అట్లా ఇటు పారాయణం అయిపోతుంది ఇటు ఓకే కిందకి నీ లాగి పుల్లలు పురస్తాతు దక్షిణ రెండు మట్టి బయట ఓకే నాన్నగారిని అడిగాను. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక దండారి ఉత్సవాలు వేడుకలని ఆసిఫాబాద్ ఎంపీపీ అరిగల మల్లికార్జున్ యాదవ్ అన్నారు. ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామంలో గిరిజన దండారి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సంస్కృతి సాంప్రదాయాలు సమాజంలో ఉనికిని చాటుతాయని ఎంపీపీ తెలిపారు. గిరిజన గూడాలు దండారి సంబరాలతో మరింత శోభ సంతరించుకున్నాయన్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దండారీలకు ప్రత్యేక నిధులు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు.
కడప జిల్లా సుండిపల్లిలోని పలు శివ శైవ క్షేత్రాలలో కార్తీక మాసం తొలి రోజు పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అయ్యప్ప స్వామి మాల ధారణ చేపట్టారు. శివాలయంలో వేకువజామునే అయ్యప్ప స్వాముల మాల ధారణ చేశారు. గురుస్వాములు ధనుంజయ రెడ్డి శివచారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్తీక మాసంలో 41 రోజు మాల వేసి దీక్ష చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని గురుస్వాములు తెలిపారు. స్వామి శరణమయ్యప్ప. ఇష్ట పరిస్థితి ఇష్ట కార్యాలయం సండాలు పెట్టేశారా? అవసరం. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లిలో హదియా మోడల్ మకాదీప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రపై పోటీలు ఏర్పాటు చేశారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్లా మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కీర్తిని కొనియాడారు. ఆయన జీవిత విధి విధానాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, జీవితాల్లో వెలుగును నింపుకోవాలని కోరారు. పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈరోజు కామేపల్లి గ్రామంలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రపై కాంపిటీషన్ జరిగింది గుంటూరు జిల్లా లెవెల్లో. అలాగే
ఈ కాంపిటీషన్లో మొదటి బహుమతి రెంటచింతల వారు సాధించారు, పిల్లలు దక్కించుకున్నారు. రెండో బహుమతి చిలుకురుపేట బొప్పిడి గ్రామం పిల్లలు దక్కించుకున్నారు. మూడో బహుమతి కోసూరు మండలం దొడ్లేరు వారు సాధించుకున్నారు. అలాగే ఈ కాంపిటీషన్లో చాలామంది ముస్లిం సోదరుమణులు పాల్గొని జయప్రదం చేశారు. అలాగే మన రేంజ్ లెవెల్లో అధ్యక్షులు అందరూ షఫీ రెంటచింతల షఫీ గారు, గుంటూరు రేంజ్ అధ్యక్షులు కారి వాహిద్ గారు, పల్నాడు రేంజ్ అబ్దుల్లా గారు, అలాగే కోసూరు రేంజ్ కరీం గారు, గురజాల రేంజ్ ముఫ్తీ యూనుస్ గారు అందరూ పాల్గొని, అలాగే ముఖ్య అతిథులుగా వచ్చిన మొహమ్మద్ ఇనాముల్ హసన్ ముఫ్తీ గుంటూరు వారు, పిడుగురాళ్ళ ముఫ్తీ మొహమ్మద్ గారు, కరీం గారు వీళ్ళందరూ వచ్చి కాంపిటీషన్లో పాల్గొన్నారు. వీళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే సభకు చేసిన అందరికీ ప్రతి ఒక్క సోదరుమణికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రపై ఈరోజు ఒక అవగాహన మన పిల్లలలో రావాలని ఈ కాంపిటీషన్ జరిగింది. ముఖ్య ఉద్దేశం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన నెల కాబట్టి ఈ కాంపిటీషన్ నిర్వహించాం. అలాగే వచ్చే సంవత్సరం కూడా కాంపిటీషన్ ఇంకా హై లెవెల్లో నిర్వహిస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో సామాజిక సేవా కార్యకర్తలు నిమ్మల సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో దీపావళి పండుగ సంబరాలు జరుపుకున్నారు. కేఆర్కే కాలనీలోని వృద్ధాశ్రమంలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. తమ వంతు సాయంగా వృద్ధులతో కలిసి సంబరాలు చేసుకుంటామని సంతోష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం నిర్వాహకులు సంతోష్, అశోక్, రమేష్ సిబ్బంది పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నాకు తెలుసు కేఆర్ కాలనీలో ఉన్న మా మిత్రుడు చెప్పాడు, సాయన గారు చెప్పారు ఇక్కడ ఒక వృద్ధాశ్రమం ఉన్నదని. నేను ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తా, అనాథాశ్రమం అక్కడ దురదృష్టవశాత్తు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. అంటే మీరు కూడా మీ పిల్లలు చిన్నప్పటి నుంచి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి దీపావళి లెక్క చేసుకున్నారు, అదే దీపావళి లెక్క చేసుకోవాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మీ యొక్క కొడుకుని అనుకోండి, ఏమన్నా అనుకోండి, నేను ఇక్కడ రావడం జరిగింది. మీ ఆశీర్వాదం మాకు కావాలా. మన ప్రతి ఒక్కటి కూడా నేను చాలామంది సోషల్ వర్కర్గా చాలా పనులు చేస్తుంటా బయట, కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే చాలా తృప్తి అనిపిస్తుంది. మీ అందరూ ఆశీర్వాదం దొరకాలంటే కూడా ఎన్ని దేవుళ్ళని మొక్కినా కానీ ఇలాంటి ఆశీర్వాదం దొరకదు. కాబట్టి ఇక్కడికి వస్తున్నా, ప్రతి సంవత్సరం మీకు రావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. నేను డెఫినెట్గా వస్తా. ఇక్కడ ఉన్నటువంటి మా బిడ్డలు అనుకోండి, ఎవరన్నా అనుకోండి, తమ్ముడే అనుకోండి, చాలా బ్రహ్మాండంగా ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాలు కానీ అంటే ఈ నీట్నెస్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. నేను ఫస్ట్ టైం రావడం చాలా సంతోషం. ఇల్లు లెక్క ఉంది, ఇది అనాథాశ్రమం లెక్క, వృద్ధాశ్రమం లెక్క లేదు. కాబట్టి మీరందరూ కూడా వీళ్ళకు సహకారాలు అందిస్తూ మీకు కావాల్సిన ఏమైనా ఉంటే మేము ప్రతి సంవత్సరం వీటితో మాట్లాడుతున్నాం. మాకు తోచిన సహాయం, మాకు కృతభక్తితో మాకు ఏం తోస్తుంది మీకు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ యొక్క ఆశీర్వాదాలు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, అలాగనే ఇలాంటి కార్యక్రమాలు అంటే ఇప్పుడు మీకు కాకుండా మాలాంటి వాళ్ళు ఇంకా ముందరకు రావాలి. ఈ పండుగని వదిలేసి పండుగల పటాకాలు ముట్టిస్తే 2-3 వేలు అయిపోతాయి. ఆ పటాకాల బదులు మీలాంటి వాళ్ళు ఎందరో వృద్ధులు అనాథ ఉన్నటువంటి వారికి సేవలు చేయాలని నేను పత్రికాముఖంగా అందరికీ నేను తెలియజేస్తున్నాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి హరీష్ రావుపై ఈటల విమర్శలు, ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం. దీపావళి వేళ పాత బస్తీలో విషాద ఛాయలు, భారీ పేలుడు జరిగి 2 దుర్మరణం. విశాఖ ఏజెన్సీలో గంజాయి పంట ధ్వంసం, గంజాయి సాగుపై గిరిజనులకు కౌన్సిలింగ్. విజయనగరంలో దీపావళి వేడుకల్లో అపశృతి, మందుగుండు సామాగ్రి పడి కారు దగ్ధం. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 6 కూలీలు అక్కడికక్కడే మృతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.